నిన్న ఏపీ అసెంబ్లీలో ఒక పెద్ద రచ్చ జరిగింది. ఆ రచ్చ కారణం ఎవరయ్యా అంటే బాలకృష్ణ. సో ఎమ్మెల్యేగా మాట్లాడకుండా ఒకసారి మాట్లాడిన బాలకృష్ణ మొత్తానికి నిన్న మొత్తం పెంట చేశారు అన్న అభిప్రాయం ఈరోజు టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. అసలు ఈ దానికి కారణం ఏంది అని అంటే నిజంగానే ఇది నిన్నటి నుంచే మొదలైంది అంటే కాదు, ఇది చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఇది బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో బాలకృష్ణ అభిమానులు, చిరంజీవి అభిమానులు, మెగా అభిమానులు, నందమూరి అభిమానులు అంటూ రెండు వర్గాలకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ ఫ్యాన్ బేస్ అప్పట్లో ఉన్న ఫ్యాన్ బేస్ ఇప్పుడు లేదు, కానీ అప్పట్లో మెగా వర్సెస్ బాలకృష్ణ అభిమానులకు పెద్ద ఒక పోటీ ఉండేది. అయితే అది కాలక్రమేణా ఆ ఫ్యాన్ బేస్ అనేది కొద్దిగా తగ్గినా ఇంకా కూడా బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మధ్య ఆ వివాదాలు కొనసాగుతున్నాయని నిన్న అసెంబ్లీ సమావేశాల్లో నిన్న బాలకృష్ణ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మనకు స్పష్టంగా కనపడుతుంది. బాలకృష్ణ ఎవరినో సైకో జగన్ అంటూ ముఖ్యమంత్రి మీద మొదలుపెట్టి ఈరోజు మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూద్దాం. అసలు ఆయన ఏం మాట్లాడాడు అనేది. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఈజ్ దిస్ ద వే ఆఫ్ రెస్పెక్ట్ ఏ హ్యూమన్ బీయింగ్. నిజంగానే అసలు అసెంబ్లీ అంటేనే గౌరవ సభ్యులు అంటారు. ఇక్కడ ఏం మాట్లాడినా కూడా గౌరవంగా మాట్లాడాలి. కానీ నిన్న బాలకృష్ణ మాట్లాడింది ఒకవైపు ఈయన కందుల దుర్గేష్ వాడెవడో పెట్టాడట నా పేరును 9వ ప్లేస్లో. అసలు ఈయన నిన్న జరిగిన చర్చ అంతా ఏంటంటే సైకో జగన్ అని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక సభ్యుడు మాట్లాడిన దాని మీద జగన్ని వీళ్ళు టార్గెట్ చేయాలని పెట్టిన దాన్ని చివరికి ఏమైపోయిందంటే అది బాలకృష్ణ టార్గెట్ అయ్యేటట్టు బాలకృష్ణ లేచి మాట్లాడడంతో. ఎందుకు అని అంటే జగన్ చిరంజీవిని అవమానించారు అని పవన్ అభిమానులని, మెగా అభిమానులు అందరినీ ఏకం చేస్తూ నందమూరి అభిమానులకు, నారా అభిమానులకు ఏకం చేయాలని ఒక ప్రయత్నం జరిగింది. కానీ అది బెడిసి కొట్టి ఇప్పుడు మెగా అభిమానులు హట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది, పవన్ అభిమానులు హట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఎవరి వల్లనే అంటే బాలకృష్ణ వల్ల. ఎందుకు అనంటే జగన్ అవమానిద్దాం అనుకుంటే అందులో చిరంజీవిని గౌరవించడము, చిరంజీవి సినిమాటోగ్రఫీ మంత్రిని కలవను అనడం వల్ల ఆయన గట్టిగా మాట్లాడితే జగన్ వచ్చాడు అన్నదాన్ని బాలకృష్ణ జీర్ణించుకోలేకపోయారు. వాడెవడో వచ్చాడట, వాడెవడో గట్టిగా మాట్లాడాడట, వాడు గట్టిగా మాట్లాడితే వీడెవడో వచ్చాడట అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కనీస గౌరవం లేకుండా వాడు వీడు అంటూ ఏకవచనంతో సంబోధించడం అనేది నిన్న మొత్తం కలకలం రేపాయి. ఇప్పుడు మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ ఆల్రెడీ మనకు ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఏంది? పవన్ వర్సెస్ టీడీపీ లీడర్లు. టీడీపీ కొంతమంది నాయకులు తట్టుకోలేకపోతున్నారు. అది మనం చూడడం జరిగింది. మొన్న బోండం ఎలా మాట్లాడిండు ఎమ్మెల్యే, ఆ తర్వాత వర్మ ఎట్లా మాట్లాడుతుండ్రు, బుచ్చే చౌదరి ఎట్లా మాట్లాడుతున్నారు. సో కార్యకర్తలు, కొంతమంది నాయకులు జనసేన లీడర్లను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే పవన్ మీద ఒక వ్యతిరేకత. నిన్నటి కార్యక్రమంతో బాలకృష్ణ మాట్లాడడంతో పవన్ మీదనే కాదు, అటు చిరంజీవికి కూడా ఈ ప్రభుత్వంలో ఈ మెగా బ్రదర్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు అని ఆయన ఇండైరెక్ట్గా ఒక హింట్ చేసినట్టు తెలిసింది. అయితే ఇది ఎందుకు అట్లా అనుకోవాల్సి వస్తుంది అంటే, మొన్న పవన్ మాట్లాడినప్పుడు చాలామంది మాట్లాడి పవన్ కూడా దానికి సమాధానం చెప్పాడు, లోకేష్ మళ్ళా తర్వాత మాట్లాడడం జరిగింది. కానీ నిన్న బాలకృష్ణ మాట్లాడిన తర్వాత బాలకృష్ణ అల్లుడు లోకేష్ బాబు కానీ, బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడు కానీ ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు. దీని మీద మౌనం వహించారు. అంటే బాలకృష్ణ చెప్పింది కరెక్టే. సైకో జగన్ని ఆయన ప్రస్తావిస్తూ వాడెవడో వచ్చి మాట్లాడినట్టు చిరంజీవి గురించి మాట్లాడడం కూడా ఈరోజు ఒక ప్రధాన చర్చ అయింది. దీని మీద చిరంజీవి కూడా అంతే స్థాయిలో
రియాక్ట్ కావడం జరిగింది. ఆ రియాక్ట్ అయిన విధానం కూడా డైరెక్ట్గా హిట్ చేయడమే ఉన్నది. ఇంకా అందులో ఎలాంటి శశబిషలు లేని విధంగా హిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, నిన్న ఆయన విదేశాల్లో ఉంటూ ఒక లెటర్ని కూడా రాయడం జరిగింది చిరంజీవి. ఆ లెటర్లో మనం ఇలా చూడొచ్చు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నా. ఇట్లు చిరంజీవి. ఇంకా తిట్టను పోరా అనే ఒక సామెత ఉంటుంది. మీరు మాట్లాడిన మాటలను ఆయన ఖండించకుండానే నా పేరును ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ ఆయన అంత పెద్దగా గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్షంగా చూశాను. ఈ అంశము నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాక నేను ప్రజలకు వివరిస్తున్నాను. ఇది ప్రజలకు వివరణ ఇచ్చినట్టు లేదు. బాలకృష్ణను డైరెక్ట్ గా నీ మాటకు నా మాట సమాధానము, నువ్వు రెచ్చిపోయినంత మాత్రాన, నువ్వు గట్టిగా మాట్లాడిన మాత్రాన మీరు ప్రభుత్వంలో ఉంటే మేము కూడా ప్రభుత్వంలోనే ఉన్నాము, మీకెంత ఉన్నదో మాకంతే ఉన్నది, సరే చూసుకుందాం అన్న పద్ధతిలో ఈరోజు ఒకవైపు నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళ మద్దతుతోటి మేము గెలవలేదు, పవన్ అభిమానులతోటి మేము గెలిచాము అన్న పద్ధతిలో నాగబాబు మాట్లాడారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళి ఇట్లా చేస్తే బాగుండదు ఆయన గట్టిగానే చేస్తున్నారు, దానికి టీడీపీ వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు నేరుగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రికి బావమర్ది, ఆ తర్వాత ముఖ్యమైన నేతకు మామగా ఉన్నాడు. సో ఆయన మాట్లాడక సభలో ఎవడు వీడు జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడడం, ఏకవచన సంబోధన చేయడం, దాని పట్ల చిరంజీవి లెటర్ రాయడం ఇప్పుడు పెద్ద దుమారం రేగింది. మరి ఈ దుమారము ఇండస్ట్రీ వర్సెస్ తెలుగుదేశం చేస్తుందా, ఇండస్ట్రీ వర్సెస్ కూటమి ప్రభుత్వం చేస్తుందా? ఇప్పటికే ఇండస్ట్రీకి గత ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉన్నది, దాన్ని కలవడానికి నేను ప్రయత్నం చేశానని చిరంజీవి చెప్పుకుంటున్నారు. నన్ను జగన్ సాదరంగా ఆహ్వానించారని చిరంజీవి చెప్పుకుంటుంటే జగన్ అవమానించాడు అని ఈరోజు ఎవరు శ్రీనివాస్ చెప్తున్నాడు. అంటే కామినేని శ్రీనివాస్ చేసిన ప్రయత్నం మొత్తం నిన్న రివర్స్ అయింది. ఆ రివర్స్ లో భాగంగా ఇప్పుడు కొత్త గొడవ స్టార్ట్ అయింది. మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అయింది. ఇది నారా వాళ్ళకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, లేదా ఇది ఇంకా చిలికి గాని వాళ్ళకి అవుతుందా? ఈ రోజు దీని మీద అటు లోకేష్ గాని బాబు గాని ఏమన్నా కల్పించుకొని దీన్ని సద్దుమణిగే ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.